సినిమాల హీరోలు రాత్రికి రాత్రే సమాజాన్ని మార్చి పడేసి మంచిగా చేసినట్టు చూపిస్తుంటారు. కానీ గదే పని వాస్తవంలో చేయాలంటే ఎన్ని డక్కా ముక్కీలు దినాలనో అనుభవంలో ఎరకైతుంటుంది. అవన్నీ తెలిసినా కూడా తమిళ రాజకీయాలను మారుస్తానని నిరుడు కొత్త పార్టీ పెట్టిండు కదా తమిళ సినిమా హీరో తలపతి విజయ్. వచ్చే ఎలక్షన్లల్లా అధికారంలోకి వచ్చేది మనమే, అందరు లెక్కలు తేల్చేది మనమే అంటున్నాడు అన్న. ఇళయ దళపతి విజయన్న తమిళనాడు పాలిటిక్స్ ను మారుస్తా అని తమిళిగా వెట్రి కజగం టీవీకి అనే పార్టీ పెట్టిండు కదా. ఇక ఆ పార్టీకి రెండో పుట్టినరోజు పేరంటం చేసిండు నిన్న. అయితే అన్ని రోగాలకు ఒకటే మంది ఇస్తున్నట్టు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు వ్యూహకర్తలు ఎక్కున్న ప్రశాంత్ కిషోర్ అన్నను రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నాడు చూస్తుంటేనే విజయన్న అధికారం కోసం గట్టిగానే గురి పెట్టినట్టున్నాడు. ఇక విజయన్న కోసం నేను ఈడికి వచ్చిన తమిళనాడులో నాకంటే ధోని మస్తు ఫేమస్, కానీ వచ్చే ఏడాదిలో టీవీకే పార్టీని గెలిపించి మా ధోని కంటే ఎక్కువ పేరు నేనే సంపాదించుకుంటా చూడురు అని అటు ప్రశాంత్ కిషోర్ అన్న కూడా కార్యకర్తలలో హుషారు నింపిండి. ఇట్లా ధోని ఈజ్ మోర్ పాపులర్ ఇన్ తమిళనాడు దెన్ Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? ఇక అటెంక విజయన్న మైక్ అందుకొని హిందీ మీద డిఎంకే బీజేపీలో కొట్లాటాలు చూస్తుంటే బల్లె ఎల్కేజీ పొరగాళ్ళు కొట్లాడుకున్నట్టే ఉన్నది వాళ్ళ వ్యవహారం. సోషల్ మీడియాలలో హ్యాష్ ట్యాగులు పెట్టి ఆటలు ఆడుతున్నారేమో. ఎవరికి నచ్చిన భాషను వాళ్ళు చదువుతారు, అంతేగాని భాషను అమలు చేయకుంటే నిధులు ఆపుతామని బెదిరించుడు పద్ధతి కాదని ఫైర్ అయ్యిండు. నియతి లేని పార్టీలను దూరం కొట్టాలి, తేటకున్న రాజకీయాలు చేయాలి అనుకుంటా కార్యకర్తలలో ఊపు తెచ్చిండు. ఇక వచ్చే ఏడాదిలో తమిళనాడులో ఓట్లున్నాయి కదా, ఇప్పటి సందే విజయన్న గ్రౌండ్ లెవెల్లో పార్టీని బందోబస్తు చేసేందుకు రోజుకింత జోరు పెంచుతున్నాడు. మరి చూడాలి పీకే వ్యూహాలు టీవీకేను తీరం దాటిస్తాయా తెప్పను ముస్తాయా అన్నది.